హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్, అలాగే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి సీనియర్ ప్రోగ్రామర్ కమ్ కోర్ట్ అసిస్టెంట్కి లెవెల్ 8 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు 47,600 రూపీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ ఇంకా జూనియర్ ప్రోగ్రామర్కి వచ్చేసరికి ఒక 35,400 రూపీస్ అయితే శాలరీ పట్టు తెలిసి మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ ఇంకా వేకెన్సీ చూసుకున్నట్టయితే మీరు సీనియర్ కోర్ట్ కమ్ సీనియర్ ప్రోగ్రామ్లో వచ్చారు ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. 18 to 35 ఇయర్స్ అనమాట. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి BE BTech లేదంటే MCA కానీ, MSc కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంకా BSc కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంకా కూడా BCA వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే మనకి 6 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట కంప్యూటరైజేషన్లో. ఫ్రెండ్స్, ఇంకా మన జూనియర్ కోర్ట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ ఒక 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇవి కూడా డైరెక్ట్ వేకెన్సీస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. దీనికి కూడా 18 to 30 ఇయర్స్ ఏజ్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి SC ST OBC వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇంకా ఈ జూనియర్ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. BE కానీ BTech కానీ, ఇంకా కూడాను మనకి BSc కంప్యూటర్ సైన్స్ కానీ, ITకి సంబంధించిన వాటిల్లో కనుక మీరు చేసి ఉంటే కనుక దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంకా దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద అనమాట. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట కంప్యూటర్స్కి సంబంధించి. ఇంకా కూడా ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇలాగా స్టెప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మీకు ఉంటుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనకి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా PWD క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఆన్లైన్ ప్రాసెస్ అప్లికేషన్ వచ్చి ఈరోజు స్టార్ట్ అవుతుంది 6th June 2025. ఇంకా 27 June 2025 midnight అయితే అయిపోతుంది. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ అనమాట. ఇక్కడ మనకి 2 రిజిస్టర్ అని ఉంటుంది. మొదట అయితే రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. టాల్ నెంబర్, మీరు టాల్కి ఏదైనా టెక్నికల్ క్వారీస్ కానీ ఏదైనా క్వారీస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొదలు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. అందరు క్యాండిడేట్స్ కూడా లేటెస్ట్ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకునే దానికి స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మీరు ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ నేమ్ అడుగుతుంది అనమాట. మీరు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి అప్లై చేయాలా, సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ ప్రోగ్రామర్కి అప్లై చేయాలనేది. జూనియర్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, పైదానికి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది అనమాట. మీకు ఇందాక నోటిఫికేషన్లో చెప్పినట్టుగా మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అంటే 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉండి ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఈమెయిల్ ID అనమాట. ఇక్కడ ఈమెయిల్ ID అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం దానిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. 2 times ఎంటర్ అయితే చేసాము. అలాగే ఏదైతే మనం మార్చుకోకూడదు అనమాట. ఈమెయిల్ ID ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా ఇది మనకు అవసరం అనమాట. సో జనరేట్ OTP అనాలి. ప్లస్ నెక్స్ట్ మనకి క్యాప్చా అడుగుతుంది అనమాట. OTP కోసం ఎంటర్ చేయాలి, సబ్మిట్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ మన OTP ప్రాంప్ట్ వచ్చింది అనమాట. మొబైల్ నెంబర్కి OTP వచ్చింది, ఎంటర్ చేయాలి. రాకపోతే రీసెండ్ అంటే వస్తుంది అనమాట. తర్వాత టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చా అనమాట ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి రీవెరిఫై అనే బటన్ ఉంది, దీన్ని మీ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పోస్ట్ నేమ్, అలాగే అప్లికెంట్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అన్నీ వస్తాయి అనమాట. టిక్ ఆన్ చేసుకోవాలి. అంటే చెక్ చేసుకొని మీరు టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. మీరు కరెక్ట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారా, లేకపోతే మీ యొక్క నేమ్ కరెక్ట్గా ఉన్నది, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. దీన్ని మీ క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఒక అలర్ట్ వచ్చింది అనమాట, ప్రైవసీ నోటీసు. అగ్రీ అనాలి.
ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక నోట్ కూడా వచ్చింది, ఓకే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ అయింది అనమాట, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. నెంబర్ నోట్ చేసుకోవాలి లాగిన్ పర్పస్ కోసం అనమాట. దీన్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉంది అనమాట. డైరెక్ట్గా లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది, లేకపోతే లాగౌట్ అయ్యి తర్వాత లాగిన్ కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడైతే డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ప్లస్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఆ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మొదటి ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st April 2025 మీకు ఏజ్ అయితే చూపెడతారనమాట. చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. నెక్స్ట్ డిన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా కూడా ఇక్కడ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లోడ్ చేస్తా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మీరు కనుక ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిజిస్టర్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ప్లస్ ఇక్కడ మ్యారిడ్ స్టేటస్ అనమాట, మ్యారీడ్ అన్మ్యారీడ్. అలాగే ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది అనమాట. ఇంకా ఐడి కార్డు ప్రూఫ్ కోసం మనకి పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు అనమాట. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్కు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. హైదరాబాద్ అయితే ఉందన్నమాట, సో ప్రాబ్లం లేదు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు కూడా ఉన్నాయి. 3 అయితే మనం డిఫరెంట్గా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మన మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎగ్జామ్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయి అన్నమాట. సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. బ్యాంక్ అకౌంట్ హోల్డర్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ హోల్డర్, మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయాలి, ఎస్బీఐ ఎంటర్, బ్యాంక్ బ్రాంచ్ ఎంటర్ చేయాలి, మీ పాస్బుక్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట. అడ్రస్ డీటెయిల్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఓల్డ్ రావడం లేదు, మనకి ఓల్డ్ వస్తున్నాయి, కొత్తవి రావడం లేదనమాట. సో మీరు ఇక్కడ అదర్ తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. బ్యాక్ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట, అవకాశం ఉంది ఇక్కడ. ప్లస్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. మొదలు 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. బోర్డు అనమాట, మీరు సిబిఎస్ఈలో చదువుకున్నారా లేకపోతే స్టేట్ బోర్డ్, ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీనా, ఎస్ఎస్ఎల్సీనా, మెట్రికులేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, అలాగే సిజిపిఏ సిస్టమా, లేకపోతే పర్సంటేజ్ సిస్టమా, లేకపోతే గ్రేడ్ సిస్టమా సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మీరు 8.5 × 9.5 అలా వేస్తే వస్తుంది. లేదు ఒకవేళ మీరు పర్సంటేజ్ సిస్టంలో కనుక ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి బోర్డు ఎంటర్ చేయాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, అలాగే సబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేసి సరిపోతుంది. సపోజ్ మీరు సైన్స్ సబ్జెక్ట్స్ అయితే పీసీఎం ఉంటుంది కాబట్టి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అలాగా ముఖ్యమైనటువంటి ఆ సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా సిజిపిఏ సిస్టమా, పర్సంటేజ్ సిస్టమా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇందాకట్లాగానే సేమ్ అనమాట, సేమ్ రోజు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే టోటల్ మార్క్స్ ఎంత, అంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మన గ్రాడ్యుయేషన్కి సంబంధించి బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అంటే బీసీఏ కానీ, పిఎస్సీ కానీ, ఇంకా కూడా బీఈ కానీ, బీటెక్ కానీ, ఇంకా అదర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే లాస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ సబ్జెక్ట్లో చేశారు, కంప్యూటర్ సైన్స్, ఐటీనా, ఇంకా ఏ ఇయర్, ఏ మంత్లో పాస్ అయ్యారు, గ్రాడ్యుయేషన్ అనమాట. సిజిపిఏ సిస్టమా లేకపోతే ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. మీకు ఎంత వచ్చింది, ఎంత టోటల్ స్కేల్ ఎంత, పర్సంటేజ్ అయితే ఇక్కడ వేసుకోవాలి. 7.5 × 9.5 వేసుకుంటే ఆటోమేటిక్. ఒకవేళ మీకు 10 స్కేల్ అనుకోండి, ఇలాగ వేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా పర్లేదు, మీ యొక్క మార్క్స్ మెమోస్ని బట్టి దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. అలాగే ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఎక్స్పీరియన్స్ మనకి సీనియర్ ప్రోగ్రామర్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకొని తప్పనిసరిగా ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయితే చేసుకోవాలి. యాడ్ న్యూ రో అనాలి,
అంటే ఇక్కడ మనకి రోస్ అయితే వస్తాయి అన్నమాట. మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే నో పెట్టేస్తే మీకు సరిపోతుంది అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ టూల్ టిప్ వస్తుంది, దీని మీద కనుక మీరు మౌజ్ మూవ్ చేస్తే కనుక బ్లాక్ అయ్యింది ఇక్కడ, దాని మీదకి క్లిక్ చేస్తే మూవ్ చేస్తే చాలు, క్లిక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫోటోకి సంబంధించి ఇక్కడ మనకి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. 50 నుంచి 100 KB వరకు జేపీజీ ఫార్మేట్లో మిమ్మల్ని అలౌ చేస్తారనమాట. అదైతే మనం 3.5 x 4.5 cm ఉండేలాగా జనరల్ ఫోటో అయితే అప్లోడ్ చేసుకుని సరిపోతుంది. సిగ్నేచర్ కూడా మనకి 100 KB వరకు అలౌ చేస్తారు, 50 to 100 అనమాట జేపీజీ ఫార్మేట్లో. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ లేదంటే సర్టిఫికేట్ కానీ, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుంది, అదైనా పర్లేదు, సర్టిఫికేట్ అయినా పర్లేదు. అంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీకు పీసీ కానీ లేకపోతే ఓడీ కానీ ఏదైనా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇదైతే మనకి PDF ఫార్మేట్ అనమాట. సర్టిఫికేట్స్ అనేది మనకి 1 MB వరకు అలౌ చేస్తారు, మినిమం అయితే 100 KB ఉండాలి. ఇది సైజ్ కొంచెం చూసుకొని మీరు అప్లోడ్ చేసుకో, లేకపోతే తీసుకోదనమాట అది. అలా కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, అంటే ఓబీసీ NCL వాళ్ళు, SC ST EWS అలాగే PWD అందరూ కూడాను దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ది అప్లోడ్ చేసుకోవాలి. ఓబీసీ EWS వాళ్ళు మాత్రం 1 April 2025 అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకున్నటువంటి లేదంటే రెన్యువల్ చేసినటువంటి అది మాత్రమే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. EWS ఓబీసీ NCL వాళ్ళు. ప్లస్ మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అన్ని సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ వ్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఫోటో అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట మీరు. అప్పుడే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అలౌ చేస్తుంది. సో ఇక్కడ ఫీజు ఎవరికైతే యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం ఇక్కడ ఫీజు వస్తుంది. ఆన్లైన్ అనాలి, ఆన్లైన్ అని చెప్పేసి ఫీజు అయితే పే చేసుకో, టిక్ ఆన్ చేయాలి. ఈ 3 కూడాను డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన ప్రివ్యూ చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు, తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకొని మోడిఫికేషన్స్ అంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి, లేకపోతే ఓకే అనాలి. ఇక్కడ ఓకే అంటే ఇక్కడ మన సబ్మిట్ బటన్ వచ్చింది అనమాట, క్లిక్ చేసుకోవచ్చు, బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఐ అగ్రీ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI ఇలాగ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి ఫీజు పే చేసుకునే దానికి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ 2 పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు.